చేతిపై గోరింటాకు పెట్టుకోవడం భారత స్త్రీలలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అందులోనూ దక్షిణ భారతంలో స్త్రీలు ఎక్కువగా గోరింటాకు వాడుతూ ఉంటారు. దీనినే మెహందీ, మైదాకు లాంటి పేర్లతో పిలుస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో గోరింటాకును మర్చిపోతున్నారు ఆడవారు. చాలా మంది దానికి బదులుగా రెడీమేడ్ మెహందీతో పాటు నెయిల్ పాలిష్ లాంటివి వాడుతున్నారు. కానీ ఆ నెయిల్ పాలిష్ రాను రాను చేతి నుంచి ఊడిపోయి తినే సమయంలో ఆహారం ద్వారా కడుపులోకి చేరుతుంది. కానీ గోరింట పెట్టుకోవడం వల్ల అలాంటి సమస్యలు ఉండవు. గోరింట ఉంచుకుంటే గోర్లలో పేరుకున్న మురికితో క్రిములను చంపుతుంది. శరీరంలోని వేడిని తగ్గించి శక్తి కూడా గోరింటకు ఉంది. అంతేకాదు, తరచుగా ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు గోరింటాకు వాడేవారి దరిదాపుల్లోకి కూడా రావు. మరియు గోరింటాకు వల్ల ర్యాష్, స్కేబిస్ వంటి సమస్యలు కూడా రావు. వారానికి 2 సార్లు గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో వేడితో పాటు పిత్తం వల్ల వచ్చే వేడి కూడా హరించుకుపోతుంది. గోరింటాకులో హెన్నా, టానిక్ యాసిడ్ మరియు కలరింగ్ ఎంజైమ్లు ఉంటాయి. హెన్నాను ఆయుర్వేద వైద్యంలో గాయాలు, బొబ్బర్లు నయం చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించబడుతుంది. అలాగే ఉపయోగిస్తారు. హెన్నా శరీరంలోని వేడిని చల్లబరుస్తుంది. నిద్రలేమితో బాధపడే వారికి హెన్నా దివ్య ఔషధం. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.